సినీ నటుడు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతున్న 200 ఎకరాల భూమి వ్యవహారం రాజకీయ వేడి రేపుతోంది. అమరావతిలో బాలకృష్ణ ఈ భూమిని కొనుగోలు చేశారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బావమరిది కావడంతో ఈ ప్రచారం మరింత చర్చకు దారితీస్తోంది. బాలకృష్ణ రాజధాని అమరావతి సమీపంలో పెద్ద ఎత్తున భూములు కొన్నారు అనే ఆరోపణలు వైసీపీ వర్గాల నుంచి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. దీంతో ఈ వ్యవహారంపై నిజమెంత అనే ఆసక్తి ప్రజల్లో పెరిగిపోతోంది. బాలకృష్ణ సినీ రంగంలోనే కాకుండా రాజకీయాల్లో కూడా తనదైన గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. ఎన్టీఆర్ కుమారుడిగా చంద్రబాబుతో సంబంధం ఉన్నప్పటికీ బాలకృష్ణ ఇప్పటివరకు అధికార బలాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించలేదన్న అభిప్రాయం చాలా బలంగానే ఉంది. హిందూపురం ఎమ్మెల్యేగా పనిచేస్తున్న ప్రభుత్వ వ్యవహారాల్లో అతిగా జోక్యం చేసుకోరు అనే విషయం అందరికీ తెలిసిందే. సినీ రంగం ద్వారా సంపాదించిన వనరులతోనే జీవితాన్ని గడుపుతున్న బాలయ్యకు రాజకీయ అవినీతిలో పాల్గొనాల్సిన అవసరం లేదనే అభిప్రాయం చాలా మందికి ఉంది. ఇక తాజా భూ వ్యవహారాన్ని తీసుకుంటే బాలకృష్ణ అమరావతికి సమీపంలోని పెదపరిమి, హరిశ్చంద్రపురం గ్రామాల్లో భూములు కొన్నారు అని కొందరు వాదిస్తున్నారు. వీటిని ప్రభుత్వం త్వరలోనే సేకరించబోతోంది అని తెలిసిన బాలయ్య ముందుగానే భూములు కొని లాభపడే ప్రయత్నం చేశారని ఆరోపణలు చేస్తూ ప్రతిపక్ష వర్గాలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే బాలకృష్ణ మద్దతుదారులు ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. ఇప్పటికే ఈ గ్రామాలు రాజధాని పరిధిలో ఉన్నాయని, కొత్తగా అక్కడ భూములు కొనడం అనే అంశం సరికాదని వివరిస్తున్నారు. తమ నాయకుడు ఎలాంటి భూమి లావాదేవీల్లో లేరని, ఇదంతా రాజకీయ నాయకత్వాన్ని దెబ్బతీయాలనే దుష్ప్రచారం అంటూ స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ వెబ్సైట్లో బాలయ్య పేరు మీద భూములు ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చని సూచిస్తున్నారు. అంతేకాకుండా బాలకృష్ణ తన తల్లి బసవతారకం పేరిట క్యాన్సర్ హాస్పిటల్ని నడుపుతూ సేవా కార్యక్రమాల్లో సైతం పాలు పంచుకుంటున్నారని గుర్తు చేస్తున్నారు. మరోపక్క కావాల్ని అమరావతి అభివృద్ధిపై బురద జల్లడానికి కొందరు కావాల్ని సోషల్ మీడియాలో ఎటువంటి దుష్ప్రచారాలు ప్రారంభించారని భావిస్తున్నారు. మరి దీనిపై బాలయ్య ఎలా స్పందిస్తారు అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.